నా దగ్గరికి అయితే అలాంటివి వస్తాయి. తిరువీరు డేట్స్ ఇప్పిస్తావా, మాట్లాడదాము, తిరువీరితో బాగుంటుంది అబ్బాయి కదా అనేవాళ్ళే వచ్చారు. అలాంటివి వచ్చినప్పుడు మిమ్మల్ని ఎందుకో అందుకోవటానికి ట్రై చేస్తే కూడా ఎందుకో మీరు దొరకలేదు. అది ఏంటి ఆ మధ్యలో ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది? నాకు ఇది చాలా స్ట్రేంజ్. నాకు బయట ఇండస్ట్రీలో నేను వినేది ఏంటంటే ఒక్కొక్కరు తిరువీరు 2 ఏళ్ళ వాళ్ళకు ఖాళీ లేడు, తనని పట్టుకోలేవు అంటారని. తర్వాత తిరువీరు చాలా ఎక్కువ డబ్బులు ఆడుతున్నారు, మనం ఎక్కడ చేస్తాం తిరువీరుతో అంటున్నారని. ఇవి వింటూ ఉంటాను నేను. కానీ చాలామంది తెలియని విషయం ఏంటంటే నా మెయిల్ ఐడి కానీ, నా వాట్సాప్ కానీ, నా ఫోన్ నెంబర్ కానీ చాలా అందరికీ నాకు రోజుకి ర్యాండమ్గానే 4-5 అన్నోన్ నెంబర్స్ నుంచి పిచ్ డెక్లు వస్తుంటాయి. అది ఎలా వస్తుంది? నన్ను అప్రోచ్ అవ్వనప్పుడు అవి పాసిబుల్ కాదు, మెయిల్లో వస్తాయి. అవి ఎలా మెయిల్ ఐడి తీసుకుంటారు, ఇన్స్టాగ్రామ్ నుంచో తెలియదు నాకు, కానీ ఫేస్బుక్ నుంచో మెయిల్లో వస్తాయి, వాట్సాప్లో వస్తాయి, ఫోన్ కాల్లో కూడా చెప్తారు. నేను మా ఫ్రెండ్ నుంచి మీ నెంబర్ తీసుకున్నానండి, మీకు కథ చెప్పాలి. నన్ను అప్రోచ్ అవ్వడం చాలా ఈజీ. నేను ఎక్కువ మందికి ఎందుకు కొత్త వాళ్ళకి నేను ఆప్షన్స్లో ఉంటానంటే నన్ను అప్రోచ్ అవ్వడం ఈజీ. ఓకే, కానీ మీ దగ్గరికి వచ్చే దారి మాత్రం మూసుకుపోయినట్టుగా కనబడుద్ది ఇండస్ట్రీకి. సింపుల్, నా పేరే నా మెయిల్ ఐడి. ఈ ఇంటర్వ్యూ వల్ల అయినా తెలియగలిగితే నా పేరే నా మెయిల్ ఐడి. నా పేరు తిరువీర్ అని అందరికీ తెలుసు. tiruveer@gmail.com ఇదే నా మెయిల్ ఐడి. అంతే. దానికి వస్తే ముందు అక్కడి నుంచి అలా వచ్చిన వాటిలో ఇంట్రెస్టింగ్ అనిపించిందా మీకు? కొన్నిసార్లు నేను వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని ఎంబడిపడి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు అతని పేరు గుర్తు అట్లా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రమేష్ అనుకుందాం. రమేష్ అనే అతను నాకు ఒక మెయిల్ ఐడి పంపించాడు. అతనికి ఫోన్ నెంబర్ కావాలండి మీదని మెయిల్ పెట్టా. రిప్లై రాలా. నేను ఇది ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది, ఎవరు కామన్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారని ఎతికి పట్టుకున్నాను అతన్ని. తీరా చూసి ఇతను ఆ రమేష్ కాదు, ఈ రమేష్ కూడా నాకు పిచ్ డెక్ పంపించున్నాడు. కథ పంపిస్తే ఇది కాదండి, నేను వేరే కథ మెయిల్లో చూసిందంటే అది నేను కాదండి అన్నాడు. తీరా చూస్తే ఈ రమేష్కి ఆ రమేష్ తెలుసు. మళ్ళీ ఆ రమేష్ వచ్చి నా కథ గురించి ఎతుకుతున్నారంట కదండి అని చెప్పేసి, అవునండి నేను మీకోసమే అందరిని అడుగుతున్నానంటే అతను వచ్చి కథ చెప్పాడు, నాకు నచ్చలేదు. ఓకే. సో ఇది అవుతూనే ఉంటుంది, రెగ్యులర్గా అవుతూనే ఉంటుంది. దాన్ని పట్టుకోవడం చాలా ఈజీ. అండ్ మెయిల్ నుంచి ఓకే చేసినవి, వాట్సాప్ నుంచి ఓకే చేసినవి కూడా ఉన్నాయి. తిరువీర్ రెడ్డి THIRUVERREDDY@gmail.com అంతే. తిరువీర్ రెడ్డి gmail.comకి కథలు పంపిస్తే నచ్చితే మళ్ళీ మీకు కాల్ బ్యాక్ వస్తుంది. నేనే చూస్తాను. కొత్త డైరెక్టర్లు కానీ కొత్త నిర్మాతలు కానీ చాలా సింపుల్. దానికి వెళ్ళి మీరు బుర్రలు బద్దలు కొట్టుకొని మధ్యవర్తులను ఎవరెవరినో వెళ్ళి వాళ్ళు నో లేదు అని చెప్పిస్తే అది టైం వేస్ట్. నిజంగా మీకు కథ ఉంది, నిజంగా కథలో దమ్ముంటే అతనే ఫోన్ చేస్తానంటున్నాడు టాక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా. గుర్తుపెట్టుకోండి. ఇది మీ ప్రమోషనల్ వీడియో లాగా ఉంది, ఇంటర్వ్యూ లాగా లేదు.